ఈరోజు నేను సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా, మళ్ళీ మేము వస్తాం. దేనికి వస్తారు మీరు? కనీసం ఈ డ్రైను ముఖం కూడా చూడలే. ఈ డ్రైను వల్ల ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇంత ఇబ్బందులు ఉంటాయన్నటువంటి విషయం కూడా మీకు అర్థం కాలేదు. మళ్ళీ ఈరోజు వచ్చి మేము వస్తామంటే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడడానికి రండి, ఆహ్వానిస్తాం. అంతే తప్ప ప్రజలకు మళ్ళీ ఏదో మాయమాటలు చెప్తే వింటారు అనేటువంటి భ్రమల నుంచి మీరు బయటపడండి. ఎందుకంటే ఒకసారి చెప్పారు, 2019లో నమ్మారు. కానీ ఆ నమ్మకమే 5 సంవత్సరాలు ఒక విధ్వంసమైనటువంటి పాలన చూశారు. 35 సంవత్సరాలు అన్ని వర్గాల వారు వెనుకబడిపోయారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఒక్క నల్లపాడు డివిజన్లోనే 33 కోట్ల రూపాయల పనులు చేపట్టాం. ఇప్పటికే 12 కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి. ఇంకా మిగిలిన పనులు కూడా చేస్తున్నాం. మీకు మాకు పోలిక లేదు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు సంక్షేమంలో మాతో పోటీ పడలేరు, అభివృద్ధిలో పోటీ పడలేరు. అదేవిధంగా మేము కూడా మీతో పోటీ పడలేము. మీరు విధ్వంస పాలనకు మేము పోటీ పడలేము. మాదంతా సంక్షేమ పాలన.